ఎందుకంటే సారము లేనట్లుగా, ఏమండి, ఆత్మీయతలు కానీ పరిశుద్ధతలు కానీ ఎదుగుదల లేనట్లుగా చాలా మంది జీవితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో సారము కలిగి నీరు కట్టిన తోట వలె, ఒప్పుకుచుండు నీటి ఓట వలె ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మోడి బారిపోయిన జీవితాలను, ఏమంటే సారము లేని జీవితాలను, ఫలితము లేని బ్రతుకులను సారవంతంగా మార్చగలిగిన వాడు, మోడి బారిపోయిన జీవితాలను చిగురింపజేయగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చలాచల చేత లేక ఇరుకుల చేత, ఇబ్బందుల చేత, బాధల చేత, ఏమంటే ఇంకా నేను తాళలేను, ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా, ఎన్ని రోజులు ప్రభుని స్తుతించినా, ప్రార్థన చేసినా నా బ్రతుకు, నా స్థితి, నా కుటుంబ పరిస్థితి మారలేదు అనుకునేవారు కూడా ఈ స్థలంలో ఉండవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ప్రతి వారితో కూడా మాట్లాడి, ఈ జీవితం ఇంతే కదా అనుకున్న వారిని కూడా ఇంకా నా జీవితంలో నా దేవుడు ఏదో ఒకటి చేయబోతున్నాడు అనే ఒక సంకల్పంతో, ఒక విశ్వాసంతో, ఒక నిరీక్షణతో ఈ రాత్రి నా దేవుడు మిమ్మల్ని పంపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. ప్రియమైన దేవుని పిల్లలు సరిపోతండి. ఇక్కడ దేవుని లేఖన భాగంలో మనం చూసినట్లయితే దేవుని ఆరాధించే దేవుని పిల్లల్ని కొంతమంది చెట్లుగాను, కొంతమందిని ఉప్పుగాను, కొంతమందిని లోకానికి వెలుగుగాను ఉండాలని దేవుడు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మందిరములో నాటబడిన వారు పచ్చని ఒలీవ చెట్లు వలె, లేక దినదినము కూడా మువ్వ వేసేవారు వలె ఉంటారని. రెండవదిగా దేవుణ్ణి ఆరాధించేవారు లోకానికి ఎలాగుండాలంటే ఉప్పు లేక సారం కలిగి ఉండాలని. ఏమంటే ఇంకా మనం చూస్తే దేవుణ్ణి ఆరాధించేవారు లోకానికి వెలుగుగా ఉండాలి.